ఇప్పుడు ఒక కొత్త హెర్బల్ టూత్ పౌడర్ గురించి వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే మన పూర్వకాలము వేపతో పళ్ళు తోముకున్న వాళ్ళందరికీ కూడా డెంటల్ ప్రాబ్లమ్సే లేవు. ఎప్పుడైతే పేస్ట్‌లు వాటిలకి వచ్చామో అవన్నీ కూడా ఎంతో కొంత కెమికల్ ఉంటుంది దాంట్లోను. ఒకప్పుడు డెంటిస్ట్‌లే ఉండేవాళ్ళు కాదు అని మా మదర్ వాళ్ళు అనేవాళ్ళన్నమాట. డెంటిస్ట్‌లు అనే అవసరం ఉండేది కాదు అని. దానికి కారణం మనం ఇప్పుడు తినే తిండి అవ్వచ్చు, ఈ వాడేవి నీము వీటి వల్ల కూడా కావచ్చు. ఇప్పుడు మనకి అవన్నీ కూడా అందుబాటులో దొరుకుతున్నా కూడా టైం లేకపోవడం. ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్స్కి ఫాస్ట్గా అన్నీ జరిగిపోవాలి. దానివల్ల మనము ఈ కెమికల్ ప్రోడక్ట్స్కి మ్యాక్సిమం అలవాటు పడిపోయాము. కళ్ళేంటి పళ్ళేంటి అన్నిటికీ కూడా. దానికి ఒక మంచి సొల్యూషన్ అంతా ఇప్పుడు డ్యామేజ్ అయిపోయిన వాటిని పూడ్చలేకపోయినా ఇక్కడి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవి వాడటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనలాగా వాళ్ళ బాడీలో డ్యామేజ్ అవ్వకుండా కొంతైనా కాపాడుకోవచ్చు. ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినా కూడా ఈ బెనిఫిట్ ఎంతో కొంత ఉంటుందండి. ఇది దంత సంరక్షణ చూర్ణం అని చెప్పేసి కంప్లీట్గా ఇంట్లో మేము చేసినది. ఇది ఏ మాత్రం కూడా ఎటువంటి కెమికల్ దీంట్లో ఉండదు. వేపాకులు, జామాకులు, నేరేడు గింజల పౌడరు, ఇటువంటి వాటిలన్నీ కూడా డ్రై చేసి చేసిన పౌడర్ ఇది. దీన్ని బ్రష్తో యూజ్ చేయకుండా రోజు కుదిరినా కుదరకపోయినా నైట్ టైం అయినా సరే ఫింగర్ తోటి పళ్ళన్నిటికీ కూడా గమ్స్కి కూడా పట్టేలా అప్లై చేసేసి ఒక 2 మినిట్స్ ఉండి వాష్ చేసేసుకుంటే దాని ఫలితం ఎలా ఉందని మనకే తెలుస్తుంది. ఆ ఫ్రెష్నెస్ మనం ఎంత పేస్ట్ చేసుకున్నా కూడా ఒక గంట తర్వాత మళ్ళీ గమ్మీగా అయిపోతుంది నోరంతా కూడా. వాటర్ తాగకపోతే కనుక నోరు మళ్ళీ బ్యాడ్ స్మెల్ రావడం ఇట్లా జరుగుతుంటాయి. ఇది నేను వాడాను. వాడి చూస్తే కాసేపటికల్లా అసలు నోరు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఆ పళ్ళ చుట్టూ ఏదో స్టిక్కీగా ఉండడం ఇవన్నీ కూడా పోతాయి. రెగ్యులర్‌గా వాడండి. ఒకవేళ వాడడం కుదరకపోయినా సరే అట్‌లీస్ట్ వారంలో 2, 3 రోజులైనా సరే మన ఫేస్‌కి